కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం మరియు మదర్ తెరిసా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 12 టీంలు హాజరయ్యాయి. గేమ్లో గెలుపొందిన వారికి సిఎస్ఎస్ కళాశాల కరెస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి మరియు కమలాపురం డిప్యూటీ తహసీల్దార్ బహుమతులను అందజేశారు. ఏమైపోయినట్లే చెదులు పడుతుంది తెలుసా? ఏమైతే చెదులు ఎప్పుడు కనపడుతుంది? చెక్కకు చెదులు పట్టిందంటే దీనికోసమే కదా కలిసి నేను అడిగింది ఒకటి. కమలా డ్రగ్స్ అనేది పెద్ద పెద్ద సిటీలో దొరుకుతున్నాయి గతంలో, కానీ సిఎస్ఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. సార్ విష్ణు గారి ఆధ్వర్యంలో మా కమలాపురం నెహ్రూ యువ కేంద్రం, గూటూరు విజయ్ కుమార్, అదే మా కాలేజీ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ అందరూ కలిసి ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని టీంలు దాదాపు 12 టీములు రావడం జరిగింది. మ్యాచ్ చాలా హోరాహోరీగా ఆడి వాళ్ళు లాస్ట్కు మా కళాశాల విద్యార్థులు విజయం సాధించడం, మా కళాశాల పూర్వ విద్యార్థులు రన్నర్స్గా నిలబడడం జరిగింది. మరి నెహ్రూ యువ కేంద్రం చాలా రోజులు ముట్టి మా కళాశాల గ్రౌండ్లో గేమ్స్ జరుపుతున్నారు. వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా మెగా ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేశా కూడా తప్పకుండా వారికి మేము మా తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తాం తెలియజేస్తూ, మా కళాశాల అయితే స్పోర్ట్స్లో చాలా ముందుంది. ఇటీవల అటానమస్ స్టేటస్ కూడా మాకు రావడం జరిగింది. మా దగ్గర ఇప్పుడే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు. ఖేలో ఇండియా కింద గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు. డిస్టిక్లోనే హయ్యెస్ట్ మెడల్స్ ఇచ్చిన కాలేజ్ ఏదైనా ఉంటుందంటే మాది ఉంటుంది. ఆ విధంగా మా వాళ్ళు, మా ప్రిన్సిపల్ కానీ, మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, మా జిమ్ మాస్టర్ కూడా ఉన్నారు.